హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌ డు టాక్స్. మనం రోజు కొన్ని వందల దారుల్లో చేసే ప్రయాణాల్లో కొంతమంది బెగ్గర్స్ మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. మనం జాలిపడి డబ్బులు వేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఇంకొకరి దగ్గరికి అడుక్కోవడానికి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎంత వస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారనేది ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు మళ్ళీ అదే బెగ్గర్ సిగ్నల్ దగ్గర ఎందుకు ఉంటున్నారని ఆలోచించారా? అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు ఇంకా వాళ్ళకే కన్సిస్టెంట్గా రూపాయి వస్తుంది, మనకే ఇంకా ఏ రూపాయి లేకుండా బేవర్స్గా ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా? మన భారతదేశంలో చాలా మంది పిల్లలు కనిపించకుండా పోతూ ఉంటారు. అలా కనిపించకుండా మిస్ అయిన పిల్లలు ఒక దరిద్రమైన సిచ్యువేషన్లో అడుక్కుంటూ కనిపిస్తే ఏం చేస్తారు? సో మర్దాని 3 రీసెంట్గానే నెట్ఫ్లిక్స్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మర్దాని 1, మర్దాని 2 లాగే మర్దాని 3 కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఒక 2 months పాటు ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఈ కొంతమంది గర్ల్స్ ఎవరైతే మిస్ అయ్యారో అది రియల్గా ముంబైలో ఢిల్లీలో జరిగింది అని చెప్పి ఒక పెద్ద వార్త వచ్చింది. దానివల్ల చాలా మంది ఈ మూవీ మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, అందులో ఎంత వాస్తవం చూపించారు అనేది మనం డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక దయచేసి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే ఇద్దరు పిల్లలు ఫారెస్ట్ ఏరియా లాంటి ఏరియాలో దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. ఒక పాప 10 అంకెలు లెక్క పెట్టి తిరిగి వెనక్కి వచ్చి చూసేసరికి ఏ వ్యక్తినైతే తను వెతుకుతుందో ఆ వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేసి ఆ పాపని కార్లో వేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ పాప అది చూసి దూరం నుంచి చూసిన పిల్ల చూసినట్టు ఉండకుండా కొన్ని రాళ్ళు తీసుకుని చెట్టుపైకి ఎక్కి ఆ వెళ్తున్న కార్ మీద వెయిట్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ రాళ్ళు ఆ కార్కి తగిలి గ్లాసెస్ బ్రేక్ అవుతుంది. సో అలా బ్రేక్ అవ్వటం వల్ల కొంతమంది మళ్ళీ వచ్చి ఆ పాపను కూడా కిడ్నాప్ చేసి ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇలానే చాలా కిడ్నాపింగ్స్ సిటీలో జరుగుతూ ఉంటాయి. అలా కిడ్నాప్ చేసిన ఆడపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అని చూపించడానికి ఒక సీన్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు కిడ్నాప్ చేసిన ఇద్దరు పిల్లల బ్యాచ్ కాకుండా వేరే బ్యాచ్ ఆడపిల్లలందరినీ కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్లి అక్కడ ఉంచుతారనమాట. వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో మన రాణి ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆ కిడ్నాప్ అయిన ఆడపిల్లలతో పాటు కలిసిపోయి శారీలో అక్కడ కూర్చొని ఉంటారు, ముసిగేసి ఉంటుంది. ఆవిడ అక్కడికి వెళ్ళి మఫ్తీలో వెళ్ళి వాళ్ళందరితో ఫైట్ చేసి ఆ పిల్లలందరినీ కాపాడతారు. అలా కాపాడి తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పై అధికారులు తను పిలిపించి తనకు ఒక కొత్త కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేంటంటే స్టార్టింగ్ లో కిడ్నాప్ అయిన ఇద్దరు పిల్లల్లో ఒక పాప అయిన రుహానీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇండియన్ ఎంబసీకి సంబంధించిన ఒక పోలీస్ పెద్ద అధికారికి సంబంధించిన కూతురు. వాళ్ళ కూతురు కిడ్నాప్ అవడంతో ఇలాంటి కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేయడంలో బెటర్ అయిన రాణి ముఖర్జీ గారికి కేసు అప్పగిస్తారు. ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పాను కదా, ఆ ఇద్దరు పిల్లలు ఒక పాప డబ్బున్న వ్యక్తి కూతురు అయితే రెండో పాప ఆ డబ్బున్న వ్యక్తి ఇంట్లో పనిచేసే అతను కూతురు అనమాట. కాబట్టి మేజర్ ప్రయారిటీ ఆ డబ్బున్న వ్యక్తి ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ కూతురే అవ్వాలి అని చెప్పి రాణి ముఖర్జీకి క్లియర్ గా చెప్తారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఒక విషయం క్లియర్ గా చెప్తుంది, పాపను తీసుకెళ్లిన వ్యక్తులు కేవలం కిడ్నాపర్స్ మాత్రమే కాదు. ఒకవేళ కిడ్నాపర్స్ అయ్యి ఉంటే కనుక ఈ పాటికే మీకు ఫోన్ వచ్చేది, డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పటి వరకు రాలేదు అని చెప్తుంది. కట్ చేస్తే ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే అమ్మాలో అక్కడికి తీసుకొస్తారు వాళ్ళు. ఆ ఇద్దరు పిల్లల్ని ఒక కారు సీట్ కవర్లో ఆ సీట్స్ లోపల పెట్టి ఆక్సిజన్ అవన్నీ పెట్టి అక్కడ ఉంచుతారు. ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరికైతే అమ్మాలో వాళ్ళకి అమ్మేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఎంతైతే మాట్లాడుకున్నారో అంత ఇవ్వకుండా ఇంకా తక్కువ ఇస్తారు. దాంతో ఆ నలుగురికి కోపం వచ్చి సర్లే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తీరా నలుగురు ఒక చోటుకి వెళ్ళిపోయి ఒక హోటల్లో కూర్చుని భోజనం చేస్తూ ఉండగా కిడ్నాప్ అయిన వ్యక్తి ఆ పాప ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద డబ్బున్న అతను కూతురు అన్న విషయం ఈ నలుగురికి తెలుస్తుంది. అరే అనవసరంగా డబ్బున్న పిల్లని వీడికి తక్కువ అమ్మేసామే అని చెప్పి వీళ్ళు నలుగురు మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అటాక్ చేసి ఆ పాపను మళ్ళీ కిడ్నాప్ చేసి వెనక్కి తీసుకొచ్చేస్తారు. వాళ్ళు కిడ్నాప్ చేసిన ఇద్దరు పిల్లల్లో కల్లా డబ్బున్న పాపను మాత్రమే వీళ్ళు తిరిగి కిడ్నాప్ చేసి వెనక్కి తెచ్చేసుకుంటారు. కిడ్నాప్ అయిన ఆడపిల్లలతో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే పిల్లలు ఒక మత్తులోకి వెళ్ళిపోయి స్పృహ కోల్పోయి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ఒకరికి పాజిటివ్ వస్తుంది, ఒకరికి నెగిటివ్ వస్తుంది. బట్ ఎందుకు పాజిటివ్ వచ్చింది, ఎందుకు నెగిటివ్ వచ్చింది అనేది రీజనింగ్ లాస్ట్లో చెప్తారు. కట్ చేస్తే అనుకున్నట్టుగానే వీళ్ళ కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాపను తీసుకొచ్చారు కదా, వాళ్ళు కాల్ చేస్తారు, పేరెంట్స్కి కాల్ చేసి మాకు ఇంత అమౌంట్ కావాలి, ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కనుక మీరు తీసుకుని మెట్రో స్టేషన్కి వచ్చి ఇస్తే మీ పాపను మీకు వెనక్కి ఇస్తామని చెప్పని క్లియర్గా చెప్తారు. అందుకు వాళ్ళ ఫాదరు మా పాప బ్రతుకుంది అని మాకు ప్రూఫ్ చూపిస్తేనే నేను డబ్బులు ఇస్తాను, లేదంటే నేను ఇవ్వను అని చెప్పని అంటారు. సరే అయితే నువ్వు మెట్రో స్టేషన్కి రా అని చెప్పని అన్న తర్వాత తీరా మెట్రో స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులతో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను వీడియో కాల్ చేస్తారు. ఎవరైతే కిడ్నాప్ చేశాడో అతను వీడియో కాల్ చేసి మెట్రో స్టేషన్లో ఇదిగో మీ పాపాని వీడియో కాల్లో చూపిస్తారు. వీడియో కాల్లో చూపించి రండి అంటారు. అయితే ఆ వీడియో కాల్లో వెనకాల ప్లాట్ఫామ్ నెంబర్ ఉండడంతో రాణి ముఖర్జీ మన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తన టీంని తీసుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఏవి ఎలా అయితే ఉన్నాయో మనుషులు కానీ ట్రైన్ కానీ అన్నీ అలానే ఉంటాయి తప్ప వీళ్ళ మాత్రం ఉండరు. సో అప్పుడే ఆవిడకి అర్థమవుతుంది ఆ వీడియో కాల్ ఒక వీడియో కాల్ కాదు, 2 వీడియో కాళ్ళు.
అంటే ఒక వీడియోని ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉండగానే రికార్డ్ చేసేసి ఆ రికార్డ్ చేసిన వీడియోని వేరే ఫోన్ ముందు పెట్టి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ వీళ్ళు డబ్బు అయితే తీసుకొచ్చారు కదా, ఆ డబ్బు తీసుకోవడానికైనా కానీ కంపల్సరీ ఎవరో ఒకరు వస్తారు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఒక పర్సన్ వచ్చి మాస్క్ పెట్టుకుని, మనలాగే మాస్క్ పెట్టుకుని ఆ బ్యాగ్ తీసుకుని పరిగెడుతూ ఉంటాడనమాట. వెనకాలే పోలీస్ ఆఫీసర్ కూడా ఫాలో అవుతుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి అతను ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పి అనుకుంటారు. బట్ వాడు పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేస్తాడు. బట్ స్టిల్ అయినా కానీ పోలీస్ ఆఫీసర్ వాడిని కొట్టి పట్టుకుంటుంది. అండ్ అనుకోకుండా సేమ్ ఆ స్టేషన్కి దూరంలో, మెట్రో స్టేషన్కి దూరంలో ఆ పాపను అంతకుముందే రికార్డ్ చేశారు కదా, ఆ పాపను మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ చూస్తుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఎవరు అనుకుంటా, అమ్మాయి పేరు ఫాతిమా. అదే మన వశీకరణ 2 మన వీడియో చేశాం కదా, ఆ ఫస్ట్ లెవెల్ 2లో ఫస్ట్ లెవెల్ 1లో కూడా ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఈ మధ్య నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫాతిమా అన్న అమ్మాయి చూస్తుంది. వెళ్ళి పట్టుకుందాం అనే టైంకి ఈ బ్యాగ్తో పారిపోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు ఆ అమ్మాయిని కొడతాడు. నెత్తి మీద కొట్టేటప్పటికి ఆ అమ్మాయి కింద పడిపోతుంది. సో వాడు ఆ పాపను తీసుకుని వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారు. ఒక్కడు మాత్రమే దొరుకుతారు. ఆ ఒక్కడిని తీసుకుని వచ్చి దారుణంగా కొట్టి ఇంట్రోగేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు వాడు నిజాలకు అక్కడ స్టార్ట్ చేస్తారు. దీని అంతటికే కారణం ఎవరు అంటే ఒకే ఒక్క పర్సన్ పేరు చెప్తాడు. ఆవిడ పేరు అమ్మ. అమ్మ అనే వ్యక్తి ఒక బ్రూటల్ ఉమెన్. బెగ్గర్ మాఫియా అంతటిని కూడా ఆవిడ ఏలుతూ ఉంటుంది. ఆవిడ ఓపెనింగ్ షాటే ఒక పాపని, ఒక చంటి బిడ్డని కవర్లో వేసుకుని, చంటి బిడ్డ శవాన్ని కవర్లో వేసుకుని వచ్చి ఒక తల్లికి అప్పగించి, నీ కూతురికి అడుక్కోవడానికి ఇచ్చావు కదా రెంట్కే, ఆ పాప ఆకలితో చచ్చిపోయింది, ఇదిగో నీ డబ్బు, నెక్స్ట్ పుట్టే బిడ్డని ఇంకొంచెం బలంగా తయారు చేయని ఇంకా డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఈ అమ్మ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు పిల్లలందరినీ కిడ్నాప్ చేస్తుంది, ఎందుకు ఆడపిల్లలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనే దాన్ని తవ్వటానికి మొదలు పెడుతుంది మన పోలీస్ ఆఫీసర్. ఈ ఇంట్రోగేషన్ చేసే ప్రాసెస్లో ఈ అమ్మ అనే వ్యక్తితో పాటు వీళ్ళ టీం మెంబర్స్ గురించి కూడా కొంతమంది గురించి చెప్తాడు మనోడు. వాళ్ళలో ఒకడు జూదం ఎక్కువ ఆడుతూ ఉంటాడు, పేకాట ఆడుతూ ఉంటాడు అనమాట. సో జూదం ఎక్కువగా ఆడే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్గా జరిగే ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ని తీసుకుని వెళ్తారు మన పోలీసులు. అలా వాళ్ళని ఫాలో అవుతున్న ప్రాసెస్లో వాళ్ళు ఒక రోజు ఒక ట్రస్ట్ దగ్గరకు వస్తారు. ఒక మదర్ తెరిసా లాంటి ట్రస్ట్ ఉంటుంది కదా, అలాంటి ట్రస్ట్కి వస్తారు. వాళ్ళని సీక్రెట్గా మన పోలీసులు ఫాలో అవుతూ వస్తారు. సో ఆ ట్రస్ట్కి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది అనుకునే టైంకి వీళ్ళే రివర్స్లో ఆ ట్రస్ట్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ నడిపించే పర్సన్ మీద అటాక్ చేస్తారు. దాంతో పోలీస్ ఆఫీసర్కి వేరే దారి లేక వీళ్ళని కాల్చి చంపేస్తుంది. అప్పుడు ఆ ట్రస్ట్ని నడిపిస్తున్న వ్యక్తి బయటకు వచ్చి చూస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటుందన్నమాట. సో ఎంక్వైరీ చేస్తే ఈ రామానుజం, ఇతని పేరు రామానుజం, ఈ రామానుజం అనే వ్యక్తి బెగ్గర్ మాఫియా ఏదైతే ఉంటుందో దాని అంతటిని ఎదిరించే వ్యక్తి అనమాట. సో ఆ బెగ్గర్ మాఫియాలో చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి, అనాథ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళని బెగ్గింగ్ చేయించి వాళ్ళ చేత అడుక్కునేలా చేసి, అడుక్కున్న డబ్బును తిరిగి వాళ్ళు పొందుతారు కదా, అలాంటి పిల్లలందరినీ కూడా చేరతీసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి చదువు చెప్పించే వ్యక్తి అనమాట. అయితే అమ్మ అనే వ్యక్తి చేసే దందా ఏదైతే ఉందో ఈ బెగ్గింగ్ మాఫియా, ఆ బెగ్గింగ్ మాఫియాని అడ్డుకుంటున్న ఈ వ్యక్తిని ఎలా అయినా చంపాలని అమ్మ చూస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లోనే అమ్మ పంపించిన వ్యక్తులు ఇతను దాడి చేయడానికి వస్తారు, ఈవిడ చేతుల్లో చేస్తారు. ఇదే విషయాన్ని రామానుజన్ క్లియర్గా పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. అయితే ఆవిడ రామానుజన్తో ఏం చెప్తుందంటే, రీసెంట్గా 2 పిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఆ 2 పిల్లల్ని కనిపెట్టే ప్రాసెస్లో నువ్వు నాకు హెల్ప్ చేస్తావంటే ఈయన తప్పకుండా చేస్తానంటాడు. అండ్ ఇతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇతని హెల్ప్తో కొన్ని 100 మంది చిన్న పిల్లల్ని కాపాడతారు. వీళ్ళు బెగ్గింగ్ మాఫియాలో చిన్నపిల్లలు ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లో వేసేసి ఉంచుతారు. చిన్న పిల్లల్ని కూడా ఒక రూమ్లో ఉయ్యాల్లో వేసేసి ఉంచుతారు. వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి కాపాడుతుంది ఈ పోలీస్ ఆఫీసర్ అలాంగ్ విత్ రామానుజం హెల్ప్. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ తిరిగి ఇంటికి వస్తుంది. వాళ్ళ ఆయన కూడా వస్తారు. వాళ్ళ హస్బెండ్ చాలా ఏళ్ళ తర్వాత ఎక్కడి నుంచో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు హ్యాపీగా గడుపుతామనే టైంకి ఆవిడకు ఒక ఫోన్ వస్తుంది. ఎవరైతే కిడ్నాపర్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ పాపని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేశాం మేడం, వాడు జోదం ఆడుతూ దొరికాడు, అక్కడే ఉన్నాడు, దయచేసి రండి అని చెప్పిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే గన్ను తీసుకుని బయలుదేరుతుంది. మన శివాని రాయ్ ఎవరైతే ఉన్నారో, రాణి ముఖర్జీ బయలుదేరుతుంది. మన పోలీస్ ఆఫీసర్ దారిలో ఉండగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్తుంది. సో ఫాతిమా అలాంగ్ విత్ రామానుజం ఇద్దరు కూడా ముందుగా అక్కడ ఉంటారు. మన పోలీస్ ఆఫీసర్ వచ్చి మీరిద్దరు ఇక్కడే ఉండండి, రామానుజం మీరు కూడా ఇక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి ఆ పాపని సేవ్ చేసి తీసుకొస్తామని చెప్పని పైకి వెళ్తారు. కానీ పైకి వెళ్ళగానే వాళ్ళు ఎదురు దాడి చేస్తారు. ఈ పోలీస్ ఆఫీసర్ని గుర్తుపట్టి వాళ్ళు తిరిగి ఎదురు దాడి చేస్తుంటే వీళ్ళు కూడా దాడి చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి గాయం అవుతుందనే ఉద్దేశంతో పాపం రామానుజం, అమాయకుడైన రామానుజం ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వెళ్ళి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి ఆల్రెడీ ఫాతిమాకి బుల్లెట్ తగిలి ఉంటుంది. సో వెళ్ళి ఫాతిమాకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ బుల్లెట్ తీస్తుంటే ఫాతిమా అంటుంది, నేను ఎలా అయినా బాగానే ఉంటాను, పక్క రూమ్లో పాప ఉంది, ఎలా అయినా పాపని కాపాడు అని చెప్పని అంటారు. సో వాడు ప్రాణాలని రిస్క్ చేసి, ఆల్రెడీ ఇలాంటి ఆపరేషన్స్లో మనోడికి చాలా బుల్లెట్స్ దెబ్బలు తగులుతాయి, బట్ అయినా సరే రిస్క్ చేసి అక్కడ బుల్లెట్లు ఫైటింగ్ జరుగుతున్నా కూడా దాని అంతటిని దాటుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఇమ్మీడియట్గా ఒకడు కాల్ చేస్తాడు అతన్ని. అయినా సరే ఆ బుల్లెట్ దెబ్బతో ఆ పాపని కాపాడడానికి సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు.
చాలాసేపు ఫైటింగ్ తర్వాత ఇద్దరికి ఇంకా ఓపికలు నశించిపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో వేరే దారి లేక వాడిని చంపేస్తాడు. ఈ రామానుజం అనే వ్యక్తి అక్కడ ఉన్న రౌడీని చంపేస్తాడు. ఆ పాపను సేవ్ చేసి భయపడొద్దమ్మా అని చెప్పని అంటాడు. అయితే బయట గన్ ఫైర్ ఎక్కువగా జరగటం వల్ల ఆ సౌండ్స్కి భయపడి పాప అరుస్తూ ఉంటుంది. పాప అరుస్తూ ఉంటే అరవద్దమ్మా అరవద్దు, నువ్వు అరిస్తే వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పని నెమ్మదిగా అతను చెయ్యి ఆ పాప నోరు నొక్కేస్తాడు అనమాట. గట్టిగా నొక్కేసి ఎందుకమ్మా ఇంకా ఇంతసేపు బ్రతుకున్నావు, చచ్చిపోయి గట్టిగా నోరు నొక్కేస్తే ఆ పాప ఊపిరాడక చచ్చిపోతుంది. ఏం సైకోగలరా మీరు. సో అసలు కథ ఏంటంటే ఈ రామానుజం అన్న వ్యక్తి ఆ అమ్మ వీళ్ళిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పడి చచ్చిపోతారనమాట. ఆ అమ్మ అనే వ్యక్తి అంటే ఇతనికి చాలా ఇష్టం. ఈ బాబు అనే వ్యక్తి ఎవరైతే రామానుజం ఉన్నాడో ఆవిడకి చాలా ఇష్టం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అండ్ ఒకరి వీక్నెస్ కూడా వాళ్ళే. ఇది తెలియక పోలీస్ ఆఫీసర్ వాడిని నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఏ పాపనైతే వీళ్ళు ఫస్ట్ నుంచి కాపాడాలనుకుంటారో ఆ పాపను చంపేసేలా చేస్తారు. అయితే ఈ విషయం తెలియని పోలీస్ ఆఫీసర్ ఇంకా వీళ్ళ కోసం వెతుకుతూనే ఉంటుంది. సో ఈ రామానుజం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు ఇంతమందిని కిడ్నాప్ చేస్తారో, ఎందుకు ఆడపిల్లని మాత్రమే కిడ్నాప్ చేస్తున్నారో అండ్ ఈ పాజిటివ్ టెస్ట్ నెగిటివ్ టెస్ట్ ఈ టెస్ట్లన్నీ ఏంటి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అందరూ కలిసి సిటీలో ఇంకెంతమంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళతో ఏం చేస్తున్నారు, వాళ్ళని పోలీస్ ఆఫీసర్స్ కాపాడగలిగారా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్గా క్రైమ్ థ్రిల్లర్స్లో బాగా ఎంగేజింగ్ ఉండేది ఏంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు విలన్ దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు హీరో విలన్ వాడిని పట్టుకుంటాడా అనే ఇంట్రెస్ట్ని ఎంగేజింగ్గా చూపించే ప్రాసెస్సే చాలా బాగుంటుంది. అండ్ లక్కీలీ మర్దాని సిరీస్లో ఎక్కువగా వర్కౌట్ అయ్యేది ఇదే. యాక్టర్స్ ఏదో పెద్దగా చేసేసరి ఇవన్నీ పక్కన పెడితే ఈ క్యాట్ అండ్ మౌస్ ఏదైతే గేమ్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. కిల్లర్ ఎవరో, ఎందుకు చేస్తున్నాడో, వాడి మోటివ్ ఏంటి, పోలీసులు కాపాడగలిగారా లేదా, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటం వల్లే దాదాపు 3 సీక్వెల్స్ వచ్చినా ఇంకా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే బ్యాక్ స్టోరీస్. ఈ రామానుజం అనే వ్యక్తిని చిన్నప్పుడే కిడ్నాప్ చేసి అందరి పిల్లలాగే అమ్మ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకొస్తుంది. అయితే రాగానే వాళ్ళ చేతి వేళ్ళు నరికేస్తారు. వాళ్ళ చేతి వేళ్ళు నరికేస్తే వాళ్ళు అవిటితనంతో ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అడుక్కుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవరైతే కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడో ఆ పర్సన్ వచ్చి అరే మీ చేతుల్లోకి ఇంజెక్షన్ వేస్తాను లేదంటే చేయి నరికేస్తాను, ఏది కావాలి అంటే అందరూ మాకు ఇంజెక్షనే కావాలంటారు. కానీ ఈ రామానుజం అనే పిల్లాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే వచ్చి కత్తితో నా చేతిని నరకండి అంటాడు. అండ్ వాడు కోరుకున్నట్టే కత్తితో చేయి నరికేస్తారు. నరికేసిన తర్వాత అప్పుడు అమ్మ వచ్చి అడుగుతుంది, ఎరా అందరూ ఇంజెక్షన్ చేసుకుంటున్నారు కదా, నొప్పి లేకుండా అయిపోతుంది, ఎందుకురా నువ్వు అలా చేసావంటే నొప్పి భరించడంలోనే అసలైన సాహసం ఉంటుంది, నాకు నొప్పి భరించడం అంటేనే ఇష్టం అని చెప్పని అంటాడు. దానికి అమ్మ అయితే పర్వాలేదు నీకు మంచి డబ్బులే వస్తాయంటే, లేదు నేను ఎవరి దగ్గర అడుక్కోను, నేను చెయ్యి చాచి అడుక్కోను, అందుకే వేళ్ళు కాదు చెయ్యే నరికేసేమన్నాను, నేను ఎవరి దగ్గర అడుక్కోను అంటాడు. బట్ స్టిల్ అయినా కానీ బలవంతంగా వాడిని అడుక్కోవడానికి పంపిస్తారు. అందరూ 100, 150 తెస్తుంటే వీడు మాత్రమే ఒక సింగిల్ రోజులో 7,000 రూపాయలు తీసుకొస్తాడు. ఇది ఎలా సాధ్యమైందిరా నీకు, ఎక్కడ అడుక్కున్నావు ఏంటంటే, నేను ఎవరిని అడుక్కోలేదు, దొంగతనం చేశాను, దోపిడీతనం చేశాను, అబద్ధాలు ఆడాను, పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను, దానివల్ల వచ్చిన డబ్బులే 7,000, నేను 100 తప్పులు చేస్తానేమో కానీ ఒక్కసారి కూడా ఎవరిని అడుక్కోను అని చెప్పని అంటాడు. వీడు తెగింపు కోపం చూసిన అమ్మకి అసలు నీకు ఏం అవ్వాలని ఉందరా, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను చదువుకోవాలి, నాకు నాలెడ్జ్ కావాలి, నాకు చదువు నాలెడ్జ్ ఉంటే నేను ఇంకా ఎక్కువ మందిని మోసం చేస్తాను, ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకొస్తాను అంటాడు. సరే అయితే వీడిని మనం ఎలా అయినా వాడుకోవాలని చెప్పి ఆ అమ్మ అనే వ్యక్తి వాడిని చదివించి పెద్ద చదువులు చదివిస్తుంది అమ్మ. అయితే ఆ చదువు ఎలాంటిది, దేనికి పనికి వస్తుంది అనేది మీరు ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే కనుక ఈ వీక్ రిలీజ్ అయిన మర్దాని 3 ట్రై చేయండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇది హిందీలోనే ఉంది, తెలుగులో లేదు, మన దరిద్రం అంతే. ఇంకా నెట్ఫ్లిక్స్లో ఉన్నా పెట్టడేమో. సో నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, మర్దాని 3 అని ఉంటుంది, చూడండి. బట్ ఫర్ మీ ఈ మర్దాని 1, 2, 3లో ఏది బాగా ఇంట్రెస్టింగ్ ఉందంటే మర్దాని 2. నాకు మర్దాని 1 గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ మర్దాని 2 మాత్రం ఆడుకుంటాడు ఆడియన్స్తో. అసలు కూర్చొని చూస్తున్నంతసేపు మనకి టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. సన్నీ అని ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, ఈ అబ్బాయిని కాస్ట్ చేయడానికి, అంటే ఈ అబ్బాయిని ఆ రోల్లోకి తీసుకోవడానికి కొన్ని 100 మంది 1000 మందిని వెతికారంట ఆడిషన్స్లో ఆ రోల్ కోసం. కానీ ఈ అబ్బాయి మాత్రమే దొరికాడు, ఈ అబ్బాయి మాత్రమే ఫిట్ అయ్యాడు. బట్ ఎందుకు అయ్యాడు అనేది మీకు చూస్తూ తెలుస్తుంది. ఆ మర్దాని 2లో కిల్లర్ ఎప్పుడు పక్కనే ఉంటాడు, సంఖ పక్కనే, ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆవిడ పక్కనే ఉంటాడు. బట్ ఆవిడ పక్కనే ఉండి అన్ని జరుగుతుంటాయి, వాడు ఎప్పుడు దొరికేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు కూడా ఒక 2 hours మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే కనుక గో విత్ ది సీక్వెల్స్. అండ్ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు నాకు తరచూ ఒక ఆలోచన వస్తుంది, అండ్ ఆఫ్ కోర్స్ మీకు కూడా వస్తూ ఉండొచ్చు. మనం రోజు కొన్ని 100 దారుల్లో చేసే ప్రయాణాల్లో కొంతమంది బెగ్గర్స్ మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. మనం జాలిపడి డబ్బులు వేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఇంకొకరి దగ్గరికి అడుక్కోవడానికి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎంత వస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారనేది ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు మళ్ళీ అదే బెగ్గర్ సిగ్నల్ దగ్గర ఎందుకుంటున్నారని ఆలోచించారా? అన్నిథింగ్ ఏంటంటే వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు ఇంకా వాళ్ళకే కన్సిస్టెంట్గా రూపాయి వస్తుంది, మనకే ఇంకా ఏ రూపాయి లేకుండా బేవర్స్గా ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా? మన భారతదేశంలో చాలా మంది పిల్లలు కనిపించకుండా పోతూ ఉంటారు. అలా కనిపించకుండా మిస్ అయిన పిల్లలు ఒక దరిద్రమైన సిచ్యువేషన్లో అడుక్కుంటూ కనిపిస్తే ఏం చేస్తారు? తమ్ముడు
నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో మీకు ఇష్టమైన మూవీ ఏదనేది కామెంట్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.